అందరికీ నమస్కారం అండి. నా పేరు కృప. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బరుకెడనాయికి రాకముందు నా లైఫ్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది నేను షేర్ చేసుకుంటానండి. బరుకెడనాయికి రాకముందు ఒక యూత్గా నేను నా పేరెంట్స్కి చాలా రెబెలియస్గా ఉండేదాన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది పట్టించుకోవడం కాదు, నేను మాట్లాడేది వాళ్ళు వినాలి, నాకు నచ్చిందే వాళ్ళు జరిగించాలి, నా ఇష్టాలే జరగాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉండకపోయేది. ఇంకొకటి, ఏదైనా కావాలన్నప్పుడు అబద్ధం చెప్పడము, ఇమోషనల్ బిహేవియర్తో బ్లాక్మెయిల్ చేస్తూ అది సాధించేదాన్ని. కానీ నాలో చాలా ఈగో, ప్రైడ్, జెలసీ, అజ్యూమ్ చేసుకోవడము ఇట్లాంటి క్యారెక్టర్స్ నాలో ఉండేవి. కానీ బరుకెడనాయికి వచ్చిన తర్వాత దీపక్క, జాన్ మామ నాకు నేర్పించింది ఏంటి అంటే, నా పేరెంట్స్ దేవుడి నుంచి వచ్చిన గిఫ్ట్, అది మాత్రం నేను మర్చిపోకూడదు. ఇంకొకటి, ఏది చెప్పినా వాక్యం తీసి నాకు నేర్పించడం అనేది జరిగింది. ఇక్కడ నాకేం నేర్పించారంటే, తన తల్లినైనా తండ్రినైనా ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అని నేర్పించారు. ఇంకొకటి, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని దూషిస్తారో వాళ్ళ దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అన్నది నాకు నేర్పించారు. ఇక్కడ ఆ వాక్యం విన్నప్పుడు భయం వేసింది నాకు. లేదు, నేను నా పేరెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు దేవుడి నుంచి వచ్చిన గిఫ్ట్, వాళ్ళతో మంచి రిలేషన్షిప్ కలిగి నేను ఉంటాను, పాయింట్అవుట్ చేయను, నేను దేనికి కూడా నా పేరెంట్స్ని డిమాండ్ చేయను అన్న డెసిషన్ తీసుకొని ఇప్పుడు నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇంకొకటి, బరుకెడనాయికి వచ్చిన తర్వాత ఒక యూత్గా నేను నేర్చుకుంది, బ్యాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తామని ఎప్పుడు నేర్పించలేదు. అలా అయితే శిలువ మరణంలో ఆ దొంగ ఏ విధంగా పరలోకానికి వెళ్ళగలిగారు? బుద్ధి మార్చుకున్నారు. అక్కడ నా బుద్ధి మారాలి, నా ప్రవర్తన మారాలి, నా హృదయం దేవుడి ముందు సరిగ్గా ఉండాలన్నది నేను నేర్చుకున్నాను ఇక్కడ. ఇది నాకు నేర్పించారు. ఇంకొకటి, గాసిప్, చెప్పుడు మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు చెప్పొద్దు. ఈ విషయాలు నాకు నేర్పించారు. ఎందుకు అనంటే, ఒక ఫ్యామిలీలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఒక డిస్టర్బెన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది. నేను చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు, నేను విన్న దాన్ని బట్టి నేను విమర్శ చేయకూడదు, అది నాకు సంబంధం లేదు అనే నేను ముందుకు వెళ్ళాలి. కానీ ఎదుటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పలేదు, ఇట్లాంటి క్యూరియాసిటీ, అజ్యూమింగ్ థింగ్స్, ఇట్లాంటి మాటలు నాకు నేర్పించలేదు. ఇక్కడ నాకు నేర్పించింది, దేవుడు నిన్నే చూస్తారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇదే దేవుడు చూస్తారు అన్నది నాకు నేర్పించారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇది మాత్రమే నేను ముందు పెట్టుకొని వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని నా జీవితంలో నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సమాధానము, ఆ సంతోషం అన్నది నేను చూడగలుగుతున్నాను ఇక్కడ. ఇంకొకటి, ప్రేయర్ చేసేదాన్ని. ప్రేయర్ ఏ విధంగా చేసేదాన్ని అంటే, దేవా నువ్వు అబ్రహాం లైఫ్లో చేసావు కదా, జోబ్ లైఫ్లో చేసావు కదా, నా లైఫ్లో కూడా చేయండి లార్డ్, ఈ విధంగా అడిగేదాన్ని. కానీ ఇక్కడ నేర్చుకుంది ఏంటి, నాకు నేర్పించింది ఏంటి అని అంటే, అబ్రహాం జీవితంలో చేయలేదా, జోబ్ జీవితంలో చేయలేదా అంటే, అట్లాంటి లైఫ్ నేను లీడ్ చేస్తున్నానా, ఫస్ట్ నేను క్వశ్చన్ వేసుకోవాలి అన్నది నేను నేర్చుకున్నాను ఇక్కడ. ఇంకొకటి, నా ఆలోచన, నా ప్రార్థన, ఈ విషయం నాకు నేర్పించారు. ఆల్ నైట్ ప్రేయర్ చేయడము, మోకాలేసి ప్రేయర్ చేస్తే దేవుడు కార్యం చేస్తారు, ఈ విధంగా ఆచారపరమైనవి మాత్రం నాకు నేర్పించలేదు. వాక్యం సత్యం, వాక్యం అన్నది నేను ప్రాక్టికల్గా అనుభవ జ్ఞానంతో పొందుకోవాలన్నదే నాకు ఇక్కడ నేర్పించారు. ఇంకొకటి, ఒక యూత్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నేనే ఇలా ఉన్నాను, నా లైఫే బాగాలేదు, నాకే ఎందుకు ఇలా అవ్వాలి అని ఈ విధంగా ఉండేవి ఒకప్పుడు నా దగ్గర. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, బరుకెడనాయికి వచ్చిన తర్వాత నాకు నేర్పించింది, దేవుడు నిన్ను టైం తీసుకొని క్రియేట్ చేశారు, నిన్ను నువ్వు అలా శపించుకోకూడదు, చెప్పు ఎప్పుడైనా కానీ ఐఎమ్ ప్రెషియస్ అని చెప్పు అని నేర్పించారు నాకు. ఆ మాట నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు నేను ఎవరితో కంపేర్ చేసుకోను, నా దేవుడికి నేను ఎలా ఉంటే ఇష్టము, నన్ను ఆయన రూపంలో క్రియేట్ చేసుకున్నారు కాబట్టి
నేను ఎవరితోని కంపేర్ చేసుకోను అన్నది నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాను నా లైఫ్లో. దీపక్ జాన్ మామ నాకు నేర్పించింది బయట చూసేవి విగ్రహాలు కాదు. ఎహెచ్కేల్ 14th చాప్టర్ నుంచి నాకు నేర్పించారు, ఏదైతే మార్చుకోలేని మనస్తత్వం, మార్చుకోలేని హృదయం ఏదైతే ఉంటుందో అదే విగ్రహాలు అని ఇక్కడ నేర్పించారు. మతానికి కానీ కులానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, డబ్బుకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను చూడలేదు, అది ఉండదు కూడా ఇక్కడ. ఇంకొకటి, దీపక్ జాన్ మామ మా లైఫ్ మీద ఫోకస్ చేశారు. మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలనే వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని ఒక మంచి వేలో లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్.